Good afternoon, all of you. So, in the present lecture, we will see inverter and UPS. Okay, inverter అలాగే UPS కోసం మాట్లాడదాం. మనం జనరల్గా ఇన్వర్టర్ కోసం మనకు తెలిసే ఉంటుంది. యూపీఎస్ కంప్యూటర్స్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి యూపీఎస్ అనే పదం కూడా వినే ఉంటారు. అయితే ఇవేంటో ఒకసారి జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేస్తే వినండి. సో ఇన్వర్టర్ అంటే మన ఇళ్లలో కరెంట్ లేనప్పుడు పవర్ సప్లై కోసం మన ఇన్వర్టర్ యూజ్ చేస్తుంటాం జనరల్గా. అయితే ఇన్వర్టర్ అనేది ఇట్ ఇన్వర్ట్స్ డైరెక్ట్ కరెంట్ టు ఆల్టర్నేటింగ్ కరెంట్. జనరల్గా మన ఇళ్లలో ఉండేది ఏసీ ఆల్టర్నేటింగ్ కరెంట్. అయితే ఇన్వర్టర్ ఏం చేస్తుందంటే ఆల్టర్నేటింగ్ కరెంట్ని డీసీగా మార్చేదాన్ని రెక్టిఫికేషన్ అంటారు. రెక్టిఫికేషన్ అంటాం. ఏసీని డీసీగా మార్చడాన్ని రెక్టిఫికేషన్ అంటాం. ఆ డివైస్ని రెక్టిఫైర్ అంటాం. అయితే ఇక్కడ ఇన్వర్టర్ ఏం చేస్తుందంటే డీసీని ఏసీగా మారుస్తుంది. ఓకే, అయితే ఇక్కడ డీసీని ఏసీగా మార్చాలంటే డీసీ కావాలి. సో ఆ డీసీ ఎక్కడి నుంచి వస్తుందంటే ఇట్ టేక్స్ ద సప్లై ఫ్రమ్ ద ఏసీ సోర్స్ అండ్ చార్జెస్ ద బ్యాటరీ. సో పవర్ ఉన్నప్పుడు కరెంట్ ఉండేటప్పుడు మన ఏసీ అందుబాటులో ఉంటుంది. ఆ ఏసీని మనం బ్యాటరీని ఛార్జ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఆ ఛార్జ్ చేసిన తర్వాత ఆ బ్యాటరీ నుంచి ఉన్న డీసీని మళ్ళీ ఏసీగా మారుస్తాం. సో డ్యూరింగ్ ద పవర్ కట్ ద ఇన్వర్టర్ రిసీవ్స్ ద సప్లై ఫ్రమ్ ద బ్యాటరీ. ఓకే, బ్యాటరీ నుంచి సప్లై రిసీవ్ చేసుకుని ఆ తర్వాత మనకి ఇంటికి కావాల్సిన పవర్ సప్లైని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇన్వర్టర్ ఏం చేస్తుందంటే ఏసీని యూజ్ చేసుకొని బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది. బ్యాటరీ అంటే ఇక్కడ డీసీ. ఆ డీసీని మళ్ళీ ఏసీగా మార్చి కావాల్సిన పవర్ సప్లైని ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, సో అయితే ఇక్కడ ఇట్ డస్ నాట్ జనరేట్ ఎలక్ట్రిక్ పవర్. ఇక్కడ ఇన్వర్టర్ అనేది జస్ట్ డీసీని ఏసీగా కన్వర్ట్ చేస్తుంది అంతే. బట్ ఇట్ విల్ నాట్ ప్రొడ్యూస్ ఎనీ ఎలక్ట్రికల్ పవర్. ఓకే, ద పవర్ విచ్ ఈస్ supplied is from battery. Okay, the input voltage of the inverter is constant DC power source. ఇన్పుట్ వోల్టేజ్ ఏదైతే ఉందో మనం బ్యాటరీకి ఇస్తున్నాం, ఇన్వర్టర్కి ఇస్తున్న వోల్టేజ్, ఇన్వర్టర్కి మనం బ్యాటరీ కనెక్ట్ చేస్తాం. ఆ బ్యాటరీ యొక్క వోల్టేజ్ అనేది ఇట్ ఈస్ ఎ కాన్స్టెంట్ డీసీ పవర్. ఓకే, అండ్ దేర్ అవుట్పుట్ మే బి స్క్వేర్ వేవ్ అని అవ్వచ్చు, అలాగే సైన్ వేవ్ అని అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఓకేనా, ఇక్కడ డీసీని ఏసీగా మారుస్తున్నాం. డీసీ అంటే ఇక్కడ బ్యాటరీ ఉంటుంది. ఈ బ్యాటరీ యొక్క వోల్టేజ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, కాన్స్టెంట్ డీసీ పవర్. అదే ఇక్కడ ఏసీగా కన్వర్ట్ చేసిన తర్వాత వచ్చిన సిగ్నల్ అనేది ఇది సైన్ వేవ్ అని అవ్వచ్చు, లేదంటే స్క్వేర్ వేవ్ అని అవ్వచ్చు, ఇంకా పల్సెస్ కూడా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, పల్సర్ సైన్ వేవ్ అని అవ్వచ్చు. ఓకేనా, సో మొత్తానికి బ్యాటరీకి ఉండేది కాన్స్టెంట్ డీసీ, దాన్ని సైన్ వేవ్గా కానీ స్క్వేర్ వేవ్గా కానీ కన్వర్ట్ చేస్తాం. దట్ ఈస్ ఏసీ సప్లైది. అయితే ద ఫ్రీక్వెన్సీ జనరల్గా మన 50 to 60 హెర్జ్, 50 హెర్జెస్ అని తీసుకోవచ్చు, 60 హెర్జెస్ అని ఉంటుంది. అది డిపెండ్ ఆన్ సర్క్యూట్. మన ఇన్వర్టర్ యొక్క సర్క్యూట్ పైన డిపెండ్ అయ్యి, ఇన్వర్టర్ యొక్క మోడల్ పై డిపెండ్ అయ్యి ఆ 50 హెర్జా లేకపోతే 60 హెర్జా లేకపోతే అవుట్పుట్లో వచ్చేది సైన్ వేవ్ స్క్వేర్ వేవ్ అనేది డిపెండ్ అవుతుంది. ఓకేనా, అయితే ఇన్వర్టర్ అనేది ఎంతసేపు ఉంటుంది, ఎంతసేపు బ్యాకప్ వస్తుంది అనేది బ్యాటరీ యొక్క కెపాసిటీ పైన డిపెండ్ అవుతుంది. ఓకేనా, ద రన్ టైమ్, ది బ్యాకప్ టైమ్ ఆఫ్ ఇన్వర్టర్ డిపెండ్స్ ఆన్ పవర్ ఆఫ్ ది బ్యాటరీ. అందరికి అర్థమవుతుందమ్మా? ఇన్వర్టర్ కోసం మాట్లాడుతున్నాం. ఓకే, నెక్స్ట్ బ్లాక్ డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. ఒకసారి చూడండి. ఫస్ట్ థింగ్ రెక్టిఫైర్ ఏం చేస్తుందంటే మెయిన్ పవర్ సప్లై నుంచి ఏసీని డీసీగా మారుస్తుంది. అయితే ఇక్కడ డీసీ ప్రొడ్యూస్ అయింది కదా, ఈ డీసీని మనం బ్యాటరీని ఛార్జ్ చేయడానికి యూజ్ చేస్తాం. అయితే ఇన్వర్టర్గా మాట్లాడుతున్నాం కాబట్టి ఈ డీసీని బ్యాటరీ ఛార్జ్ చేయడానికి యూజ్ చేస్తాం. అయితే ఈ బ్యాటరీ నుంచి వచ్చిన డీసీ మళ్ళీ అగైన్ మన ఏసీగా మారుస్తాం. డీసీని ఏసీగా మార్చాం. అయితే ఇక్కడ ఏసీగా మార్చేటప్పుడు దాని యొక్క వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మన ప్లగ్ బోర్డ్స్కి ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తుంది. సో అందుకోసం ఇక్కడ డ్రైవర్ సర్క్యూట్ యూజ్ చేస్తాం. ఈ డ్రైవర్ సర్క్యూట్లో మనకి ఇక్కడ ప్రొడ్యూస్ అయిన ఏసీ సిగ్నల్ అనేది దాని యొక్క వోల్టేజ్ని ఇంక్రీజ్ చేస్తుంది.
ఓకేనా. అలాగే ఇన్వర్టర్ నుంచి మన మెయిన్ పవర్ సప్లై ఇళ్లలో ఉండే ప్లగ్స్కి ట్రాన్స్ఫర్ చేయడానికి మనం ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేస్తాం. సో ఈ రెండింటిని కలిపి డ్రైవర్ సర్క్యూట్ అంటాం, డ్రైవర్ అంటాం. అక్కడ వచ్చిన అవుట్పుట్ అనేది మనం డైరెక్ట్గా ప్లగ్ సాకెట్స్కి మెయిన్ సప్లై మన ఇళ్లలో ఉండే మెయిన్స్కి కనెక్ట్ చేస్తాం. అయితే దీనంతటిని కంట్రోల్ సర్క్యూట్ అనేది చెక్ చేస్తుంది, కంట్రోల్ చేస్తుంది. అంటే పవర్ వెళ్ళిపోయిందా లేదా, పవర్ ఉందా, పవర్ వెళ్ళిపోయిందా అనేది చెక్ చేయడానికి మనం మెయిన్స్ పవర్ సప్లై నుంచి, అంటే మన ఇళ్లలో ఉండే మెయిన్ పవర్ సప్లై నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటుంది. సో కరెంట్ ఉండేటప్పుడు మనకు ఇన్వర్టర్ అనేది పని చేయకూడదు. జస్ట్ ఏంటవ్వాలి, బ్యాటరీ ఛార్జ్ అవ్వాలి. ఇంట్లో పవర్ పోయినప్పుడు ఇన్వర్టర్ అనేది యాక్టివేట్ అయ్యి బ్యాటరీ నుంచి మనకు పవర్ సప్లై అనేది మన ఇళ్లలో ఉండే మెయిన్ పవర్ లైన్కి వెళ్ళాలి. ఓకేనా. అంటే ఇళ్లలో పవర్ సప్లై లేదనుకోండి, కరెంట్ పోయిందనుకోండి, అప్పుడు ఇన్వర్టర్ అనేది యాక్టివేట్ అవుతుంది. అదే పవర్ ఉన్నప్పుడు ఇన్వర్టర్ అనేది యాక్టివేట్ అవ్వదు. అప్పుడు ఏమవుతుంది, బ్యాటరీ అనేది జస్ట్ ఛార్జ్ అవుతుంది, బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. సో దీని అంతటిని కంట్రోల్ యూనిట్ అనేది కంట్రోల్ చేస్తుంది. సో దిస్ ఈస్ మనకి ఇన్వర్టర్లో ఏం జరుగుతుంది అనేది ఈ విధంగా మనం బ్లాక్ డయాగ్రామ్తో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ యూపీఎస్ని అన్ఇంటరప్టబుల్ పవర్ సప్లై అంటాం. యూపీఎస్ జనరల్గా ఎక్కడ యూజ్ చేస్తామంటే కంప్యూటర్స్లో యూజ్ చేస్తాం. కంప్యూటర్స్లో ఈ యూపీఎస్ని యూజ్ చేస్తాం. అంటే ఇప్పుడు మనం ఏదో వర్క్ చేస్తున్నాం కంప్యూటర్ పైన, ఒకసారి కరెంట్ పోయింది అనుకోండి, మనం వర్క్ చేసిన వర్క్ అంతా పోయే అవకాశం ఉంటుంది. సో సేవ్ చేయాల్సి ఉంటుంది. సో మనకి కరెంట్ ఎప్పుడు వెళ్ళిపోతుందో మనం చెప్పలేం కాబట్టి అట్లీస్ట్ ఒక 5 minutes అయినా మనకి టైం ఉందనుకోండి, మనం ఆ ఫైల్స్ అన్ని సేవ్ చేసి షట్ డౌన్ చేయడానికి అవకాశం వస్తుంది. సో అలాంటి కేసెస్లో యూపీఎస్ని యూజ్ చేస్తారు. UPS allows the power to flow through system. Okay, so that the data can be saved before the primary supply is fully shut down. మెయిన్ పవర్ సప్లై షట్ డౌన్ అయిపోయినప్పుడు మనం ఏదైనా సిస్టమ్కి మనం పవర్ని అందించడానికి యూజ్ చేస్తాం యూపీఎస్. సో ఆ టైంలో మనం డేటాని సేవ్ చేసుకోవచ్చు. అలాగే మన కంప్యూటర్స్కి ఫ్లక్చువేషన్స్ లేని పవర్ సప్లై ఇవ్వాలి. అంటే పవర్లో ఎటువంటి ఫ్లక్చువేషన్స్ ఉండకూడదు. ఒకసారి వోల్టేజ్ పెరిగిపోవడం, వోల్టేజ్ తగ్గిపోవడం, ఇలాంటి ఫ్లక్చువేషన్స్ ఉంటే కంప్యూటర్స్ అనేవి లేకపోతే సెన్సిటివ్ సిస్టమ్స్ అనేవి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అలాంటి కేసెస్లో కూడా యూపీఎస్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఇట్ ఆల్సో ప్రొటెక్ట్స్ ద సిస్టమ్ ఫ్రమ్ పవర్ సర్జెస్. ఓకే, అయితే ద యూపీఎస్ హ్యాస్ ఎ బ్యాటరీ. యూపీఎస్లో ఒక బ్యాటరీ ఉంటుంది విచ్ కమ్స్ ఇన్ కాంటాక్ట్ విత్ ద పవర్ సప్లై ఆఫ్ ద డివైసెస్ when it senses the power loss from the main supply. ఇందులో కూడా యూపీఎస్లో కూడా మనకి బ్యాటరీ ఉంటుంది. అయితే ఇన్వర్టర్ ఏం చేస్తుంది, జస్ట్ పవర్ సప్లైకి బ్యాటరీకి మధ్యలో ఉంటుంది ఇన్వర్టర్. ఈ రెండింటిని కనెక్ట్ చేస్తుంది ఇన్వర్టర్. అదే యూపీఎస్ అనేది యూపీఎస్ లోపల బ్యాటరీ ఉంటుంది, ఇన్వర్టర్ ఉంటుంది. ఓకే, యూపీఎస్ లోపల బ్యాటరీ ఉంటుంది, ఇన్వర్టర్ ఉంటుంది. దీని అంతటిని కలిపి యూపీఎస్ అంటారు. అయితే ఇక్కడ పవర్ ఉందో లేదో దీని అంతటిని కంట్రోల్ చేయడానికి సర్క్యూట్స్ ఉంటాయి. సో పవర్ ఉన్నప్పుడు ఇన్వర్టర్ అనేది బ్యాటరీ అనేది ఛార్జ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం ఇన్వర్టర్ నుంచి అవుట్పుట్ అనేది డైరెక్ట్గా వస్తుంది. ఓకేనా, డైరెక్ట్గా డివైస్ కనెక్ట్ అవుతుంది. పవర్ ఉండేటప్పుడు బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం ఇన్వర్టర్ నుంచి మనకు కావాల్సిన పవర్ సప్లై అనేది సిస్టమ్కి అందుతుంది. పవర్ లేనప్పుడు ఇది కట్ అవుతుంది. బ్యాటరీ ఆల్రెడీ ఛార్జ్ అయింది కాబట్టి దాని నుంచి ఇన్వర్టర్ కన్వర్ట్ చేసి పవర్ సప్లై ఇస్తుంది. అదే ఇన్వర్టర్లో ఏమవుతుందంటే, ఇన్వర్టర్లో పవర్ ఉండేటప్పుడు పవర్ సప్లై నుంచి డివైస్ తీసుకుంటుంది పవర్ సప్లై.
ఓకేనా? పవర్ లేకపోతే బ్యాటరీ నుంచి ఇన్వర్టర్ కన్వర్ట్ చేసి పవర్ సప్లైకి అందిస్తుంది. ఓకే, ఒకసారి జాగ్రత్త. మళ్ళీ ఇన్వర్టర్ ఏం చేస్తుందంటే, ఇది పవర్ సప్లై, అలాగే ఇన్వర్టర్, అలాగే బ్యాటరీ, ఈ రెండింటిని కనెక్ట్ చేస్తుంది. ఈ రెండింటిని పవర్ సప్లైని, బ్యాటరీని, ఇన్వర్టర్ కనెక్ట్ చేస్తుంది. సో పవర్ ఉండేటప్పుడు డివైసెస్ అనేవి పవర్ సప్లై నుంచి డైరెక్ట్గా అవుట్పుట్ని తీసుకుంటాయి. ఒకవేళ పవర్ లేనప్పుడు బ్యాటరీ నుంచి ఇన్వర్టర్ అనేది కన్వర్ట్ చేస్తుంది, ఇన్వర్టర్ నుంచి పవర్ సప్లైకి పవర్ అందిస్తుంది. ఓకే, అదే యూపీఎస్లో ఏమవుతుందంటే, పవర్ సప్లై యూపీఎస్కి కనెక్ట్ చేస్తాం, యూపీఎస్ నుంచి డివైస్కి కనెక్ట్ చేస్తాం. సో పవర్ సప్లై ఉన్నప్పుడు కూడా, పవర్ సప్లై ఉన్నా లేకపోయినా డివైస్ అనేది డైరెక్ట్ యూపీఎస్ నుంచి అవుట్పుట్ తీసుకుంటుంది. ఓకేనా? ఇది ఇక్కడేంటి, పవర్ ఉన్నప్పుడు పవర్ సప్లై నుంచి తీసుకుంటుంది, పవర్ లేకపోతే, ఇంట్లో కరెంట్ పోతే బ్యాటరీ నుంచి ఇన్వర్టర్ కన్వర్ట్ చేసిన తర్వాత దాని నుంచి డివైస్ తీసుకుంటుంది. సో ఇక్కడ పవర్ ఉన్నా లేకపోయినా డైరెక్ట్ యూపీఎస్ నుంచి తీసుకుంటుంది. ఇక్కడ పవర్ ఇక్కడ ఇన్వర్టర్ విషయానికి వస్తే బ్యాటరీ ఇన్వర్టర్ ఇన్వర్ట్ చేయాలి, దాన్ని పవర్ సప్లైకి అందించాలి, దాని నుంచి అప్పుడు తీసుకోవాలి. కొంత టైం అనేది ఇక్కడ టేకెన్ అవుతుంది. ఇక్కడ ఏంటి, కరెంట్ ఉన్నా లేకపోయినా యూపీఎస్ నుంచే డివైస్ తీసుకుంటుంది కాబట్టి, పవర్ సప్లై తీసుకుంటుంది కాబట్టి మనకు యూపీఎస్ అనేది ఫాస్ట్గా రియాక్ట్ అవుతుంది కంపేర్ టు ఇన్వర్టర్తో కంపేర్ చేస్తే యూపీఎస్ అనేది ఫాస్ట్గా స్విచ్ చేస్తుంది. ఓకేనా? సో యూపీఎస్ అనేది ఏసీని డీసీగా మారుస్తుంది with the help of a rectifier, and again converts the DC power into AC using inverter. ఓకేనా? యూపీఎస్ అంటే యూపీఎస్ లోపల బ్యాటరీ ఉంటుంది, ఇన్వర్టర్ ఉంటుంది. ఇన్వర్టర్ అంటే జస్ట్ పవర్ సప్లైని బ్యాటరీని కనెక్ట్ చేస్తుంది. ఓకేనా? సో మనం ఇంట్లో యూజ్ చేసే ఇన్వర్టర్ అంటే అది పవర్ సప్లైని బ్యాటరీని కనెక్ట్ చేస్తుంది. యూపీఎస్లోనే ఇవన్నీ కలిసి ఉంటాయి యూపీఎస్లో. సరే, ఒకసారి బ్లాక్ డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే, యూపీఎస్ అనేది నార్మల్ ఏసీ పవర్ ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే, ఏసీ పవర్ ఉన్నప్పుడు ఇదంతా యూపీఎస్ అమ్మ, ఏంటవుతుందంటే మన చార్జర్, ఏసీ పవర్ ఉండేటప్పుడు మెయిన్స్ నుంచి డైరెక్ట్గా తీసుకుంది, ఇదంతా యూపీఎస్. సో ఇంటర్నల్గా స్విచ్చింగ్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది యూపీఎస్లో. ఓకే, అట్ ది సేమ్ టైం బ్యాటరీ కూడా ఛార్జ్ అవుతుంది. ఓకేనా? అప్పుడు ఇన్వర్టర్ అనేది డిస్కనెక్ట్ అయింది. అదే మెయిన్స్ ఇంట్లో ఏసీ పవర్ లేనప్పుడు ఏమవుతుందంటే, మనకి ఇన్వర్టర్ అనేది యాక్టివేట్ అయ్యి ఇలా బ్యాటరీ ఛార్జ్ అయింది కదా, సో ఈ విధంగా పవర్ సప్లై తీసుకుంటుంది డివైస్ కనెక్ట్. అయితే ఇక్కడ యూపీఎస్లో ఇన్వర్టర్ అనేది ఫాస్ట్గా స్విచ్ చేస్తుంది కంపేర్ టు ఆర్డినరీ ఇన్వర్టర్. సో ఫాస్ట్గా స్విచ్ చేస్తుంది. నెక్స్ట్ వన్, okay, so this is about inverter and UPS. అందరికి అర్థమైందా? ఎంతమంది ఉన్నారు?
5 మెంబర్స్ ఉన్నారు. అందరికి అర్థమైందమ్మా? ఏదైనా డౌట్స్ ఉన్నాయా ఇప్పుడు చెప్పిన దాంట్లో? అయితే మనం యూపీఎస్ అయినా ఇన్వర్టర్ అయినా బ్యాకప్ టైం అనేది దేనిపై డిపెండ్ అవుతుందంటే బ్యాటరీ పైన డిపెండ్ అవుతుంది. అయితే యూపీఎస్కి జనరల్గా ఇన్వర్టర్తో కంపేర్ చేస్తే బ్యాకప్ టైం అనేది తక్కువ ఉంటుంది. ఎందుకు? ఇన్వర్టర్ అనేది మన ఇళ్లలో యూజ్ చేస్తాం, అది అటు ఇటుగా 24 అవర్స్ బ్యాకప్ ఇస్తుంది. ఓకేనా? అదే యూపీఎస్ విషయానికి వస్తే 15 మినిట్స్ అలా ఉంటుంది బ్యాకప్ టైం అనేది. సో ఇన్వర్టర్ అనేది, యూపీఎస్ అనేది జస్ట్ మనకు డివైస్ని స్టోర్ డేటాని సేవ్ చేయడం కోసం తక్కువ టైం బ్యాకప్ అవసరమై యూజ్ చేస్తాం. సో తక్కువ టైం బ్యాకప్ టైం అవసరం అనుకున్నప్పుడు యూపీఎస్ యూజ్ చేస్తాం. ఎక్కువసేపు బ్యాకప్ టైం కావాలనుకుంటే అప్పుడు ఇన్వర్టర్ యూజ్ చేస్తాం. ఓకేనా? సో అయితే అందరికి అర్థమైంది అనుకుంటా. థ్యాంక్ యూ.